వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః. येन येन च गच्छन्ति राक्षसा भयकर्षिताः तेन तेन स्म पश्यन्ति राममेवाग्रतस्थितम् इत्थं विनाशितं तेन जनस्थानं तवानघा. జనస్థానంలో దండకారణ్యంలో రామచంద్రమూర్తికి కరుణికి జరిగినటువంటి యుద్ధాన్ని చూచి రావణాసురుని యొక్క జ్ఞాతులైనటువంటి ఖరదూషణాది రాక్షసులు 14,000 మంది కూడా హతులయ్యారనే విషయాన్ని తెలియచేయటానికి రావణాసురుని యొక్క గూఢచారి రావణాసురుని దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని చెబితే అసలు ఎలాగా వారందరూ కూడా హతులయ్యారు అని అంటే, దేవేంద్రుడా లేకపోతే దేవతలా వీరందరూ వచ్చారా అంటే కాదు కాదు, అసలు వారి సహాయము కూడా లేకుండా దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు ఒక్కడే వీరందరినీ కూడా మన వారందరినీ వధించేశాడు. అతడు ప్రయోగించినటువంటి బాణములు 5 శిరస్సులు కలిగినటువంటి పాముల వలె మన సైన్యమందరినీ కూడా మింగివేశాయి, అందరినీ హతమార్చేశాయి అని చెప్పి చెబుతూ ఉంటే ఇంకా రావణాసురుడికి మరింతగా కోపం పెరుగుతున్నది. ఇక్కడ చూడండి, ఎంత దారుణంగా ఎంత ఘోరంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందో. అందులో ఉన్నటువంటి వారందరూ కూడా మహావీరులైనటువంటి రాక్షసులు. వారందరూ ఒంటరిగా ఉన్నటువంటి రాముడి మీద దాడి చేస్తే రాముడు ఒక్కడే అంతమందికి అన్ని రూపాల్లో కనిపించాడుట. ఇది అక్కడ ఉన్నటువంటి విశేషం. అంటే పక్కవాడితో యుద్ధం చేస్తూ ఉంటే తాను వచ్చి దొంగ దెబ్బ తీయచ్చులే కొట్టేయచ్చులే అనుకుంటే అది కుదరలేదు. అక్కడ పక్కవారితోటి యుద్ధం చేస్తున్నాడు, తమతోటి యుద్ధం చేస్తున్నాడు. ఎవరు రాముడి మీద అస్త్రాలను ప్రయోగిస్తుంటే, ఎవడు రాముడితో యుద్ధం చేయడానికి వస్తే అంతమందితోటి అంతమంది రామచంద్రుడు యుద్ధం చేస్తున్నట్లుగా అంతమందికి ప్రత్యేకంగా ఒక్కొక్కడిగా కనిపించాడు రాముడు. ఇది చాలా విశేషమైనటువంటి తత్వం అన్నమాట. అదే చెబుతున్నాడు, రాక్షసాః ఏన ఏన మార్గేణ గచ్చంతి. రాక్షసులు ఏ ఏ మార్గములలో వెళ్ళి రాముడి మీద దాడి చేస్తున్నారో వారి వారికి ఆయా మార్గములలో రాముడు కనిపించి వారిని వధిస్తూ ఉన్నాడు. అగ్రతస్థితం పశ్యంతి స్మ, తేన తేన అగ్రతస్థితం పశ్యంతి స్మ. ఆయా మార్గములలో ఎదురుగా రాముడే కనిపించి వారిని వధిస్తూ ఉన్నాడు. వారందరికీ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఎవరు అస్త్రం ప్రయోగిస్తుంటే రాముడు వాళ్లతోటే యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది, వాళ్ళని వధించడానికి బాణప్రయోగం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకు అంటే రాముడు అందరినీ కూడా అన్ని అస్త్రములతోటి అన్ని బాణములు ప్రయోగించి వధించేశాడు అంత వేగంగా. దానితోటి వీళ్ళందరికీ కూడా ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితి. అందుకనే పశ్యంతి స్మ స్థితం రామమేవ పశ్యంతి స్మ. తమతో మాత్రమే యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్న రాముడిని ఆ రాక్షసులందరూ కూడా ప్రత్యేకంగా ఎంతమంది రాక్షసులు ఉంటే అంతమంది రాములు ఉన్నట్లుగా వాళ్ళు అలా చూశారు. మరి అలాగ రాముడి యొక్క పరాక్రమం అందరికీ కూడా ప్రత్యక్షమైనది. ఇందులో కూడా చూడండి, రాముడిని ఆశ్రయించినటువంటి వాడు, పరమాత్మను ఆశ్రయించేవాళ్ళు పగచేతను వగచేతను భీతి చేతను పాపభీతి చేతను అన్నట్లుగా పగతో కానీ అసూయతో కానీ భయంతో కానీ పాపభయంతో కానీ దేనితో ఎలాగా ఆశ్రయించినా పరమాత్మ అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది. మరి ఇలాగా వాళ్ళందరూ ఒక్కసారి మూకుమ్మడిగా ద్వేషంతో రాముడిని దాడి చేయడానికి, రాముడి మీద దాడి చేయడానికి, వధించడానికి వస్తే వాళ్ళందరికీ ప్రత్యేకంగా కనిపించి ఒక్కొక్కళ్ళకి కూడా రాముడు తన బాణములతోటి వాళ్ళకి ముక్తిని అనుగ్రహించాడు. చూడండి, అందుకని అంటారు కదా భాగవతంలో, కామాద్ ద్వేషాద్ భయాత్ స్నేహాత్
యథాభక్తీశ్వరే మనః ఆవేశ్య తదఘం హిత్వా బభూవ తద్గతిం గతాః. ఎలాగా పరమాత్మను సమీపించిన అంటే కామంతో కానీ, ద్వేషంతో కానీ, భయంతో కానీ, క్రోధంతో కానీ ఎలా సమీపించినప్పటికీ కూడా పరమాత్మను సమీపించారు అంటే వారికి ముక్తి అనేది కలుగుతుంది. అందులో ఆ రామచంద్రమూర్తి యొక్క బాణముల ఘాతములకు మరణించినటువంటి వారందరూ కూడా ముక్తిని పొందారు అన్నారు. దానికి కూడా మనం అనుకున్నాం, ఇంతమంది మహర్షులను హింసించినటువంటి వారికి మరి ముక్తి ఎలా కలుగుతుందండి అని అంటే, వారు యుద్ధంలో పోరాడి వీరస్వర్గాన్ని పొందారన్నమాట. యోధుడిగా, వీరుడిగా మరణించడం ద్వారా, అందులోనూ రామచంద్రమూర్తి చేతిలో మరణించడం ద్వారా వారికి ఆ విధంగా ముక్తి అనేది కలిగింది. అలాగా రాముడు ఆ 14,000 మందికి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కడిగా ప్రత్యేకంగా కనిపించి మరి వారిని భయపెట్టి మరి తన పరాక్రమంతో వారిని ఓడించేశాడు. ఆ విధంగా జనస్థానమంతా కూడా, అందులో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా రాముడి చేతిలో హతులయ్యారు మహారాజా రావణ అని చెప్పి చెబుతున్నారు. చెబుతుంటే ఇక్కడ అకంపనుని యొక్క జ్ఞానం ఇందులో మనకు తెలుస్తూ ఉన్నది. రాముడు సామాన్యుడు కాదు, అతడు పరమాత్మ స్వరూపుడు. రాముడు సామాన్యుడు కాదు, ఒక్కడు కాదు. అతడు తలుచుకుంటే ఎంతమందిగానైనా సరే ఆవిర్భవించి మారి ఎంతమందినైనా సరే ఎదుర్కొని వధించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఆ రాముడి ఒక్కడి చేతిలోనే మన వాళ్ళందరూ కూడా హతులైపోయారు. పైగా ఎలాగా ప్రత్యేకంగా తమ మీదే యుద్ధం చేసినట్లుగా రాముడు అటువంటి అనుభూతిని వాళ్ళందరికీ కలిగించి వారందరినీ కూడా వధించాడు. ఈ విధంగా జనస్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా హతులయ్యారు రావణ అని చెప్పేటప్పటికీ, అకంపన వచశ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణం. అకంపనుడి విధంగా జనస్థానంలో జరిగినటువంటి ఆ దండకారణ్యంలో జరిగినటువంటి యుద్ధం గురించి, రాముడి యొక్క పరాక్రమం గురించి చెప్పేటప్పటికీ విన్నటువంటి రావణుడు మరి కోపంతో మనవారిని ఒక మానవుడు ఒంటరిగా వచ్చి వధించేయటం, అది ఎంత అవమానం, కావున వెంటనే అతడిని కూడా నేను వధించేయాలి, కావున వెంటనే నేను జనస్థానానికి వెళతాను అని అంటూ, రామం హంతుం జనస్థానం గమిష్యామి, ఆ రాముడిని వధించడానికి నేను జనస్థానానికి ఇప్పుడే బయలుదేరి వెళతాను, నా పరాక్రమంతో ఆ రాముణ్ణి ఓడించేస్తాను అని అకంపనుడితోటి రావణాసురుడు అన్నాడు. అనేటప్పటికీ అకంపనుడు కంగారు పడుతూ, నీవు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు మహారాజా అనే విషయాన్ని చెబుతూ, అథైవ ముక్తే వచనే ప్రోవాచేదమకంపనః శృణురాజన్ యథావృత్తం రామస్య బలపౌరుషం. ఏవం వచనే ఉక్తే సతి, ఈ విధంగా రావణాసురుడు ఇంకా అప్పుడే బయలుదేరుతాను జనస్థానానికి, ఆ దండకారణ్యానికి వెళ్ళి రాముడిని వధించేస్తాను, కాబట్టి ఇప్పుడే బయలుదేరాలి అని ఎప్పుడైతే అన్నాడో, ఆ మాట వినగానే అకంపనుడు కంపిస్తూ కంగారు పడుతూ ఇదం ప్రోవాచ, ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమని? రాజన్ యథావృత్తం రామస్య బలపౌరుషం శృణు. మహారాజా రావణ, ఇంతకుముందు రాముడి యొక్క పరాక్రమాన్ని నేను ప్రత్యక్షంగా సూచినటువంటి వాడిని, కావున రాముడి పరాక్రమం ఇంతకుముందు ఏ విధంగా ప్రదర్శించాడో ఆ విశేషాలు నీకు చెబుతాను. రాముడి యొక్క బలం నీకు అప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు అసలు రాముడు ఎలాగా యుద్ధం చేశాడో, అతని పరాక్రమం ఎంత గొప్పది అనే విషయాన్ని తెలియజేస్తాను. శృణు, అతని యొక్క బలము గురించి, అతని యొక్క పౌరుషం గురించి తెలియజేస్తాను, వినండి మహారాజా రావణ అని అంటూ, ఇక రాముడి గురించి అకంపనుడు రావణాసురుడితోటి చెబుతూ ఉన్నాడు. అసాధ్య కుపితో రామ విక్రమేణ మహాయశా ఆపగాయ సుపూర్ణాయ వేగం పరిహరేచ్చరై. సహజంగా
చాలా బలం కలిగినటువంటి వాడు, ధనుర్విద్యాపారంగతుడు, శౌర్యవంతుడు అని చెబితే సరిపోతుంది. కానీ లోకంలో అసాధ్యమైనటువంటి వాటిని కూడా సాధించగలిగినటువంటి పరాక్రమవంతుడు రాముడు. అంతేగాని నీవనుకున్నట్టుగా ఏదో సామాన్యమైనటువంటి మానవుడు, ఏదో లేకపోతే కొన్ని అస్త్రములు ఏదో నేర్చుకుని వచ్చినటువంటి వాడునో అనుకుంటే పొరపాటు. రాముడు అసాధ్యుడు, ఎవ్వరికీ కూడా సాధ్యము కానటువంటి పరాక్రమం కలిగిన వాడు, ఎవరికీ కూడా లొంగనటువంటి వాడు అని అన్నారు. కుపితః రామః, రాముడు సాధారణంగా చూసినట్లయితే సాత్వికమూర్తిగా, ధర్మమూర్తిగా, అసలు ఏమీ చెయ్యనటువంటి వాడిలా కనిపిస్తాడు. కానీ కోపం గనక వచ్చింది అంటే రాముడి యొక్క కోపాన్ని దేవతలు కూడా భరించలేరు, ఆ కోపాన్ని వారు కూడా సహించలేదు, భయపడిపోతారు. కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః అని చెప్పినట్లుగా ప్రళయకాల అగ్నిలాగా, భగభగ మండేటటువంటి అగ్నిలాగా రాముడి యొక్క కోపం లోకాన్ని దహించగలదు. అంతటి కోపం కలిగినటువంటి వాడు రాముడు. మరి అటువంటి రాముడికి కనుక కోపం వచ్చింది అంటే విక్రమేణ అసాధ్య, పరాక్రమంతో అతడిని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అతడి పరాక్రమమే చాలా గొప్పది. కావున పరాక్రమంతో అతన్ని ఏదో చేద్దాము అనుకుంటే అది కుదరనటువంటి పని. మహాయశాహ, గొప్ప కీర్తి కలిగిన వాడు. ఇదేదో నేను ఒక్కసారి చూసి అనుకుంటున్నటువంటి మాట కాదు. అతని యొక్క కీర్తి గురించి ఇంతకుముందు కూడా నేను చాలా రకాలుగా విన్నాను, నేను ప్రత్యక్షంగా అతని యొక్క పరాక్రమాన్ని చూశాను. కావున గొప్ప కీర్తి గడించినటువంటి వాడు అని అంటూ చిన్న ఉదాహరణ కూడా చెబుతూ ఉన్నారు. సహజంగా అంటూ ఉంటారు, పయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపయేత్ అని చెప్పి అంటూ. అంటే ఎవరైనా సరే పైనుంచి క్రింది పడుతున్నటువంటిది, లేకపోతే బాగా పల్లముగా ఉన్నటువంటి, లోతుగా ఉన్నటువంటి ప్రాంతంలోకి వస్తున్నటువంటి నీటిని ఎవరైనా ఆపగలుగుతారా? ఒకవేళ ఒక పక్కన ఆపినా సరే రెండో పక్క నుంచో మరో పక్క నుంచో లేకపోతే అవతపై నుంచి దూకు నీరు ఆ పల్లమునకు, ఆ ప్రాంతానికి ప్రవహించి వెళ్ళిపోతుంది. వేగంగా వచ్చేటటువంటి నీటిని, ఆ ప్రవాహమును, కింద పడేటటువంటి ఆ నీటిని ఆపటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అటువంటిది అలాగా సుపూర్ణాయా ఆపగాయా, పరిపూర్ణంగా ఉన్నటువంటి, బాగా వేగంగా ప్రవహిస్తున్నటువంటి నది యొక్క వేగం, ఆ వేగవంతమైనటువంటి ప్రవాహమును కూడా, నదీ ప్రవాహ వేగమును కూడా శరైహి పరిహరేత్, తన బాణములతోటి రాముడు ఆపగలడు. ఒక్క బాణం ఎంత ఉంటుందండి? ఆ ఒక్క బాణంతో వేగంగా ప్రవహిస్తున్నటువంటి, అంటే పరవళ్ళు తొక్కుతూ అమితమైనటువంటి వేగంతో ప్రవహించినటువంటి నదిని కూడా ఆపగలిగినటువంటి, ఒక్క బాణంతో ఆపగలిగినటువంటి వాడు రాముడు. బాణములతోటి ఆపేయగలడు. అంటే అంతటి వేగంగా బాణములను ప్రయోగించగలడు, అంత చాకచక్యంగా ఎవరినైనా సరే నిలువరించగలరు రామచంద్రుడు. లోకంలో అసాధ్యము అనుకునే పనులు కూడా తన శరములతోటి, తన బాణ పరంపరలతోటి సుసాధ్యం చేయగలిగినటువంటి మేటి విలికాడు రాముడు. అటువంటిది మరి సైన్యంతో అయినా సరే, ఒక్కడివైనా సరే నీవు వెళితే నిన్ను ఎదుర్కోవటం అనేది రాముడికి పెద్ద పనేమీ కాదు అని చెబుతూ రాముడి యొక్క గుణములను, పరాక్రమాన్ని కూడా కీర్తిస్తూ ఉన్నాడు. ఇందులో మనకు మహావిష్ణు యొక్క రామావతారం తర్వాత ఉన్నటువంటివి కూడా కొన్ని అవతారములను సూచిస్తూ ఆ కంపనుడు ఈ విధంగా మాట్లాడాడు. రాజన్ అని చెప్పి సంబోధించాడు. ఎవరిని? రావణాసురుణ్ణి. రాజా అంటే నీవు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఒక రాక్షస రాజువి మాత్రమే. కానీ రాముడు అతిమానుష స్వరూపుడు. నువ్వు రాముణ్ణి ఏదో సామాన్యమైనటువంటి మానవుడు అని చెప్పి అనుకుంటున్నావు, కానీ మానుషాతీతమైనటువంటి తత్వము రాముడు. అమితమైనటువంటి బలపరాక్రమం కలిగినటువంటి వాడు. అంతేకాదు, నీవు అతన్ని సామాన్యుడు అనుకుంటూ నీ అమాయకత్వాన్ని, అంటే ఏమిటి, రాముడు సామాన్యుడు అనుకోవటం అనేది నీ అమాయకత్వము. నీవు రాజువి ఈ లోకానికి, లేకపోతే ఈ లంకా నగరానికి, కానీ రాముడు సమస్తమైనటువంటి లోకాలకు కూడా రాముడు రాజు అని చెప్పి అంటూ యథావృత్తం శృణు. రాముని చేత చేయబడినటువంటి అతిమానుష కృత్యములు అంటే ఏమిటి, మానవాతీతమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో
వాటినన్నిటినీ కూడా తెలియజేస్తాను విను అని అంటూ, మానవులు ఎవరూ కూడా ఆ విధంగా ప్రవహిస్తున్నటువంటి నీటిని ఉన్నట్టుండి ఒక్కసారిగా బాణములతో కానీ దేనితో కానీ ఎవరు ఆపలేరు, కానీ రాముడు ఆపగలడు. కావున మానవాతీతమైనటువంటి ధనుర్విద్య రాముడి దగ్గర ఉన్నది అని అంటూ ఇంకా అంటున్నాడు, యథావత్ బలం శృణు, శత్రువులను ఎదుర్కొనేటువంటి బలం, శత్రువులను తిప్పికొట్టి వారికి బుద్ధి చెప్పేటటువంటి బలం రాముడి దగ్గర చాలా ఉన్నది, వినవయ్యా అని అంటూ, కుపితః రామః, రాముడికి కనుక కోపం వచ్చినట్లయితే అంటే ఏమిటి, ధర్మాన్ని ఉల్లంఘించి అధర్మంతో హింసా ప్రవృత్తితో కలిగి కనుక ఉన్నట్లయితే కోపించినటువంటి రాముడు ఊరికినే చూస్తూ ఊరుకోడు. విక్రమేణ, తన పరాక్రమంతో దండిస్తాడు. పోనీ దండించేటప్పుడు అతన్ని ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా, రాముణ్ణి దండించే అవకాశం ఉంటుందా? అసాధ్య, ఎవరికి కూడా లొంగడు, ఎవరికి కూడా సాధించడానికి జయించడానికి శక్యము కానటువంటి వాడు అని అన్నాడు. ఇక్కడ అసాధ్య అనే దాని ద్వారా కేవలం నీకు మాత్రమే కాదు, బ్రహ్మరుద్రాదులు వచ్చినా వారికి కూడా రాముడిని ఎదుర్కోవడం అనేది అది అసాధ్యమే. వారికి కూడా లొంగనటువంటి చాలా గొప్పదైన పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడు అని అంటూ ఉన్నాడు. ఇంకో మాట చెబుతున్నారు, మహాయశాహ, గొప్ప కీర్తిని గడించినటువంటి వాడు అని అంటున్నాడు. నతస్యేషే కశ్చన తస్య నామ మహద్యశః. గొప్ప కీర్తి అని అంటే అది మహావిష్ణువుకు ఉండేటటువంటి కీర్తి అని, ఆ పరమపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క కీర్తే మహద్యశః, గొప్ప కీర్తి అని మనకు వేదం కూడా తెలియజేస్తూ ఉన్నది. మరి ఆ కీర్తిని ఎలా గడించాడు, మహత్తు ఎలా అయ్యాడు అని అంటే, సామాన్యంగా వామనమూర్తిగా ఉన్నప్పటికీ కూడా సందర్భానుగుణంగా త్రివిక్రమావతారంతో ముల్లోకములను కూడా కొలవగలిగినటువంటి అసాధ్యుడు. అంటే ఏదో చూచిన వెంటనే వామనుడు పొట్టివాడు అని చెప్పి సాధ్యమయ్యే వాడిలాగా, లొంగ తీసుకోగలిగినటువంటి వాడిలాగా, లోబడేటటువంటి వాడిలాగా కనిపించినప్పటికీ కూడా భక్తితో ఆశ్రయిస్తే నిజంగానే ఆ విధంగా లోబడి వశమైపోయేటటువంటి వాడు. కానీ అతడి మీద నీ పరాక్రమాన్నో కోపాన్నో క్రోధాన్నో చూపించగలిగితే త్రివిక్రముడిగా మారి ఏ విధంగా అయితే బలిచక్రవర్తిని అణచివేశాడో ఆ విధంగా రాముడు నిన్ను అణచివేస్తాడు. మానవుడే కదా, రాజకుమారుడే కదా అని అంటే ఆశ్రయించి శరణు కోరి వెళ్ళినట్లయితే అలాగ నిన్ను అక్కున చేర్చుకుంటాడు. అలా అని మానవుడే కదా, రాజకుమారుడే కదా అని చెప్పి అతడిని అవమానపరచడమో, క్రోధం తెప్పించడమో, అధర్మాన్ని ఆచరించడమో చేస్తే త్రివిక్రముడిగా మారి తన పరాక్రమంతో నిన్ను అణచివేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెబుతూ ఇక్కడ త్రివిక్రమావతార విశేషాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అకంపనుడు తన మాటలతోటి. మరి ఊర్ధ్వలోకాలను అధోలోకాలను కొలిచి బలిచక్రవర్తికి అసాధ్యమైనటువంటి వాడిలాగా మారి చివరికి బలిచక్రవర్తి ఏమీ చెయ్యలేక తనను తానే అర్పించుకున్నాడు ఆ పరమాత్మకు. కావున ఏదో వామనుడిగా కనిపించాడు కాబట్టి బలిచక్రవర్తి ఏ విధంగా అయితే అతడిని తక్కువగా అంచనా వేశాడో, అలాగే ఇక్కడ మానవుడిగా వచ్చాడు కదా రాముడు అని చెప్పి నీవు అతడిని తక్కువ అంచనా వేసి కనుక వెళ్ళినట్లయితే నిన్ను అతడు అణచివేయగలడు, అంతటి అసాధ్యుడు అతడు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఆ తర్వాత ఆపగాయ సుపూర్ణాయా వేగం పరిహరేత్ అని చెప్పన్నారు. పరిపూర్ణంగా ఉన్నటువంటి నీటి యొక్క వేగాన్ని కూడా ఆపగలడు అంటే మనం లోక సహజంగా నదీ ప్రవాహం, ఆ ప్రవాహాన్ని సాధారణంగా ఎవరు ఆపలేరు. కానీ రాముడు ఉన్నట్టుండి ఆ నదీ ప్రవాహాన్ని ఆపగలిగినటువంటి, తన బాణములతో ఆపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పి అనుకున్నాం. ఇందులో రామచంద్రుడు పరమాత్మ మహావిష్ణువు నదీ ప్రవాహాన్ని ఆపినటువంటి సన్నివేశాలను కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ మనం కృష్ణావతారంలో పరమాత్మ చిన్న పిల్లవాడి పసిపిల్లవాడి రూపంలో ఉంటే మరి వసుదేవుడు తన శిరస్సున పెట్టుకుని అతడిని ఆ మధురానగరం నుండి తీసుకువెళుతూ ఉన్నాడు. తీసుకువెళ్ళే సమయంలో యమునా నది తనంతట తానుగా మార్గాన్ని ఇచ్చింది పరమాత్మకు. అంటే తన ప్రవాహాన్ని ఆపి
పరమాత్మకు మార్గాన్ని ఇచ్చింది. ఆ నది యొక్క ప్రవాహాన్ని తన సంకల్పంతో ఆపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ మహావిష్ణువు పరమాత్మ. మరి అటువంటిది సంకల్పంతో ఆపగలిగినప్పుడు శరములతో ఆపటం అనేది రామచంద్రమూర్తికి పెద్ద అసాధ్యమేమీ కాదు అంటూ ఇక్కడ కృష్ణావతార వైశిష్ట్యాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అంటే కృష్ణావతారంలో ఆ యమునా నదిని ఏ విధంగా ఆపాడో తన సంకల్ప మాత్రము చేతనే ఆ విధంగా పరమాత్మ దేన్నైనా సరే చెయ్యగలడు అని అంటూ, మరి రాముడు కూడా నదీ ప్రవాహమును తన బాణములతో ఆపగలిగినటువంటి అసాధ్యుడు అని అన్నారు. మరి ఇక్కడ భాగవతంలో కూడా భయానకావర్త శతాకులా నది మార్గందదౌ సింధురివ శ్రియఃపతే. శ్రియఃపతి అయినటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు వస్తూ ఉంటే యమునా నది ఆగి మార్గాన్ని ఇచ్చింది. ఆ విధంగా నీటి ప్రవాహాన్ని ఆపడంలో సంకల్ప బలం చేతనే ఆపగలిగినటువంటి వాడు అలాంటిది బాణములతోటి మరి ఇంకెంతగా ఆపగలడో అని చెప్పి అంటున్నాడు. ఇందులో మరో విశేషం కూడా తెలియజేస్తున్నారు. మత్స్యావతారంలో తాను మహామీనముగా మారి ఆ సముద్రమునే కల్లోలం చేసినటువంటి వాడు పరమాత్మ. కావున ఆ సముద్ర ప్రవాహాన్నైనా సముద్రపు అలలను కూడా ఆపగలిగినటువంటి వాడు సాధారణమైనటువంటి నదీ జలములను ప్రవహిస్తుంటే ఆపటం అనేది అందున బాణప్రయోగముల తేట ఆపటం అనేది పెద్ద విషయము కాదు. అది ఆ పరమాత్మకు చాలా సులువైనటువంటి పని అని చెప్పి ఇందులో మరో విశేషం కూడా ఉన్నది. రాముడు యుద్ధకాండలో సేతువును నిర్మించేటటువంటి సందర్భంలో తన దగ్గరకు వచ్చినటువంటి రాముడిని చూసి ఎగసిపడుతున్నటువంటి సముద్రుడిని తన ఒక్క బాణంతో అదుపు చేస్తాడు. అలాగా రాముడు నదీ ప్రవాహమునే కాదు సముద్రమునైనా సరే అదుపు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ నదీ ప్రవాహమును నీటి ప్రవాహమును తన బాణ పరంపరలతోటి ఆపగలిగిన వాడు అని చెప్పి, అంటే పూర్వం జరిగినటువంటి వృత్తములను భవిష్యత్తులో జరగబోయేటటువంటి విశేషములను కూడా కలుపుతూ ఇక్కడ అకంపనుడు రాముని యొక్క పరాక్రమం గురించి చెబుతూ వేగంగా ప్రవహించేటటువంటి నదీ జలముల యొక్క అమితమైన వేగాన్ని ఆ ప్రవాహాన్ని కూడా తన బాణములతో ఆపగలిగినటువంటి వాడు గంభీరమైనటువంటి వాడు రామచంద్రుడు అని చెప్పి అతని పరాక్రమాన్ని చాలా గొప్పగా ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఇంకా సతారగ్రహ నక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమానభ్యుద్ధరేన్మహీం. ఇంకా అంటున్నాడు గ్రహాః నక్షత్రాన్ని సతారగ్రహ, సూర్యుడు మొదలైనటువంటి గ్రహములన్నీ, నక్షత్రాలు అంటే అశ్విని మొదలైనటువంటి నక్షత్రములన్నీ కూడా, తారాహ అంటే ఈ 27 నక్షత్రములు కాకుండా ఆకాశంలో వెలుగొందుతూ ఉండేటటువంటి మెరుస్తూ ఉండేటటువంటి ఇతర నక్షత్రముల చుక్కలు ఇవన్నీ కూడా సతారగ్రహ నక్షత్రం. అంటే వీటన్నింటితో కూడినటువంటి నభః ఆకాశమును అవసాదయేత్ ముక్కలు ముక్కలుగా చేయగలుగుతాడు. సహజంగా ఆకాశాన్ని అందుకోవటమో లేకపోతే ఆకాశాన్ని దండించడమో అనేది ఎవరికి సాధ్యము కాదు. కానీ విశ్వంలో అంటే గ్రహములు నక్షత్రములు వీటన్నిటితో కూడినటువంటి ఆ విశ్వమును ఆకాశమునంతటినీ కూడా తన అదుపులో ఉంచగలడు. అవసరమైతే వాటినన్నిటినీ కూడా నశింపజేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. కావున ఆ రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని తక్కువగా అంచనా వేసి నువ్వేదో వెళ్ళి అతన్ని ఓడించేస్తాను వధించేస్తాను అంటే అది కుదిరే పని కాదు అని చెప్పి అకంపనుడు రావణాసురుడితోటి చెబుతూ ఉన్నాడు. మరి అకంపనుడు చెప్పినటువంటి మాటలకు రావణాసురుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు? అకంపనుడు ఒక ఉపాయాన్ని కూడా చెబుతాడు. రాముడిని ఓడించేటటువంటి ఉపాయం కూడా ఒకటి చెబుతాడు. మన ఉపాయం ఏమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏన ఏన చ గచ్చంతి రాక్షసా భయకర్షితాః తేన తేన స్మ పశ్యంతి రామమేవాగ్రతస్థితం ఇత్థం వినాశితం తేన జనస్థానం తవానఘా అకంపన వచ శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్
జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణం అధైవ ముక్తే వచనే ప్రోవాచేదమకంపనః శృణురాజన్ యథావృత్తం రామస్య బలపౌరుషం అసాధ్యః కుపితో రామః విక్రమేణ మహాయశాః ఆపగాయాః సుపూర్ణాయాః వేగం పరిహరేచ్చరైః సతారగ్రహ నక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమానభ్యుద్ధరేన్మహీం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 31 సర్గే 6 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh